గతించిన వారములో మనము ధ్యానించిన ధ్యానాంశము చింతించడం వల్ల, చింతపడడం వల్ల ఒకడు తన ఎత్తును మూరెడు ఎక్కువగాను మూరెడు తక్కువగాను చేయలేడు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ధ్యానించినటువంటి ధ్యానాంశములో మనము చింతించడం వల్ల మన జీవితము ఆందోళనలో పడుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అయితే రెండవదిగా మనం గమనిస్తే విశ్వాసులైనటువంటి వారు చింతించడం అనే దానిని బట్టి దేవుని యొక్క శక్తిని మనము అగౌరవపరిచిన వారం అవుతాం. ఎందుకు అనంటే దేవుని మీద మనకున్నటువంటి విశ్వాసము తక్కువైపోయే కొద్దీ మనం ఏం చేస్తామంటే చింతపడతాం, మనం బాధపడతాం, మనం ఆ విషయాన్ని బట్టి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే చింతపడకుండా ఉండడం అనేది విశ్వాసుల యొక్క లక్షణం. మనము చింతించడం వల్ల మన దేవుడు ఎంత శక్తివంతుడో మనకు తెలిసి ఉండి కూడా మనము బాధపడుతూ భయపడుతూ ఉంటే మన దేవుడు మనలను తప్పించలేడు అనే ఆయనను మనము అగౌరవపరిచినట్టు లెక్క. మన దేవుడు ఎంత చేయగలడో మనకు తెలిసి ఉండి కూడా మనము ఆయన మీద భారం వేయకుండా అది మనదే భారం అన్నట్టుగా మనం ఇంకా ఆలోచన చేస్తే గనుక దేవుని నామాన్ని మనము అవమానించినట్లే. మూడవదిగా మనం గ్రహిస్తే చింతపడడం వల్ల మనకున్నటువంటి సమయము వృధా అయిపోతుంది. అనవసరమైన చింత వల్ల, అనవసరమైన ఆలోచనల వల్ల ఆ సమయం అంతా కూడా వ్యర్థమవుతుంది. అయితే నాలుగవదిగా మనం చూస్తే ఎవరైతే చింత కలిగి ఉంటారో, ఎవరైతే ఇంకా అదే విషయాన్ని ఆలోచన చేస్తారో దేవుని పైన ఉన్నటువంటి విశ్వాసము తగ్గిపోద్ది. మన ఆలోచన ఎంతసేపు కష్టం వైపు, మన ఆలోచన ఎంతసేపు ఆ దిగులుకరమైనటువంటి పరిస్థితి వైపు చూస్తూ ఉంటే కనుక దేవుని వైపు మనం ఎప్పుడు చూస్తాము? దేవుని వైపు చూసే ఆలోచన మనకిక రాదు. ఎప్పుడైతే మనము కష్టం వైపు, ఎప్పుడైతే మన ఇబ్బంది వైపు చూస్తూ ఉన్నామో మనకున్నటువంటి చింత ఇంకా ఎక్కువైపోయి మనకున్నటువంటి విశ్వాసంలో దిగజారిపోయేలాంటి పరిస్థితిలోనికి మనలను నడిపిస్తుంది. నేర్చుకున్నటువంటి ఈ వాక్య భాగాలన్నిటిని బట్టి దేవుడు మనకు తెలియజేసే అంశం ఏమిటి అనంటే, మనము ఏం చేస్తే చింతించకుండా ఉంటామో అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. మనం ఏం చేయాలి, ఏం చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి చింత తగ్గిపోద్ది అనంటే, ప్రతి విషయంలో ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. స్తుతి ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి ఉన్నటువంటి విశ్వాసము, వారికి ఉన్నటువంటి గొప్ప నమ్మకాన్ని బట్టి వారి జీవితంలో ఉన్న చింత తగ్గిపోతుంది అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒక మాట చదవండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24వ వచనము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24వ వచనము. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయును దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచూ ఉండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడెను అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది. చెరసాలలో ఉన్నటువంటి పౌలు శీలల యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. చెరసాలలో ఉన్నటువంటి పౌలు శీలలు ఎలా ఉన్నారు అని అంటే, వారికి అప్పటి వరకు పోలీసులు చక్కని ఏసీ ఆన్ చేసి 6x6 బెడ్ వేసి దానిలో వేడి నీళ్ళు కావాలంటే వేడి నీళ్ళు, చన్నీళ్ళు కావాలంటే చన్నీళ్ళు ఇచ్చి వారికి చక్కని ఫ్రిడ్జ్ అన్నీ ఏర్పాటు చేసి ఉంచారా? కొట్టిన దెబ్బలకు రక్తం కారిపోయి తరువాత అది ఎండిపోయి ఇలా కదిపితే భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి బాధలో వారు ఉన్నారు. అంతకంటే భయంకరమైనటువంటి బాధ ఈ లోకంలో మనకేమీ ఉండదండి. ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను, వారు ఉన్నటువంటి పరిస్థితులలో వారు ఎవరిని చూస్తూ ఉన్నారో తెలుసా? వారికి ఉన్నటువంటి అంత అపాయకరమైన స్థితిలో, అంత ఇబ్బందికర స్థితిలో, అంత విపత్కరమైన పరిస్థితుల్లో వారు ఎవరిని చూస్తూ ఉన్నారో తెలుసా? విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు వారు చూస్తూ ఉన్నారు. యేసయ్యను స్తుతిస్తూ ఉన్నారు, ఆనంద గానాలు పాడుతున్నారు. ఎవరికైనా సంతోషం కలిగిన ఎడలవాడు కీర్తనలు పాడవలెను అని చెప్పిన రీతిగా వారు సంతోషిస్తూ ఉన్నారు. చెరసాలలో ఉండి దేవునిని మహిమపరుస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు. వారు పాటలు పాడుతూ ఉంటే ఖైదీలందరూ ఆసక్తితో, అత్యాసక్తితో వింటూ ఉన్నారు.
భూకంపం వచ్చేసింది. చేతులకి వేసినటువంటి బేడీలన్నీ కూడా ఊడిపోయాయట. హల్లెలూయా. నీవు కష్టం కలిగినప్పుడు ఎవరిని చూస్తూ ఉన్నావు? నీకు చింత కలిగినప్పుడు ఎవరిని చూస్తూ ఉన్నావు? నీకు విపత్కరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరి వైపు నీ చూపు వెళ్తూ ఉంది? ఇది ప్రాముఖ్యం. నేటి దినాల్లో విశ్వాసులైన వారు మాత్రమే కాదు కానీ సేవకులైన వారు కూడా చాలామంది దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూసేవారు అనేకులు మనకు కనబడుతూ ఉన్నారు. విశ్వాసంలో బలపరిచే అనేక కుటుంబాలే ఇలాంటి ఇబ్బంది విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు పక్కకు తొలగిపోతూ ఉన్నారు, పక్క వైపు చూస్తూ ఉన్నారు. అది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ వీరున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, తలుపులన్నీ తెరుచుకొనెను. బంధకాలన్నీ కూడా ఊడి పడిపోయాయట. ఎంత ఆశ్చర్యం అండి, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. స్తుతిగానాలు, స్తుతి ఆరాధన ఎవరైతే చేస్తారో, ఎవరైతే వారి జీవితాలలో స్తుతి చెల్లిస్తారో, ఎవరైతే దేవుని నామాన్ని హెచ్చిస్తారో, ఎవరైతే దేవుని నామాన్ని ఘనపరుస్తారో వారి జీవితాలలో ఇలాంటి అద్భుతాలు జరుగునుగాక. ఆమేన్. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు నేను మరొకసారి చదువుతాను. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థన చేయిస్తూ కీర్తనలు పాడుచూ ఉండిరి. ప్రభువు వారితో ఉన్నారు గనుక అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగెను. వారికి ఉన్నటువంటి పరిస్థితులు మొట్టమొదట ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. వారిని లోపలికి చెరసాలలోనికి నెమ్మదిగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టలేదు, లోపలికి త్రోసివేశారట. త్రోసివేసిన తర్వాత వారి కాళ్లకు చేతులకు బంధకాలు బిగించేశారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆ సీన్ ఇమాజిన్ చేసుకోండి. ఆ సీన్లోకి మీరు వెళ్ళిపోయి ఒక పోలీస్ స్టేషన్లో ఒక జైలు, ఆ జైలు లోపలికి తన్ని చేతులకి కాళ్ళకి బేడీలు బిగించిన తర్వాత లోపలికి వేసేసి తాళం వేసి బయటకు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఒక్కసారి అందులో ఇమాజిన్ చేసుకోండి. ఆ పోలీస్ అధికారులు మనలను ఆ లోపల బంధించేసి వారు బయటకు వచ్చిన తరువాత మన పరిస్థితి ఏం ఆలోచన కలిగి ఉంటాం? పౌలు శీలలు మిగతా ఏమీ ఆలోచించట్లా. వారు ఏం ఆలోచిస్తూ ఉన్నారో తెలుసా? సంతోషంతో కీర్తనలు పాడుతూ ఉన్నారంతే. ఎందుకో తెలుసా? వారు కీర్తనలు పాడడానికి కారణం ఏంటో తెలుసా? మన దేవుడు మనలను రక్షించగల సమర్థుడు, మన దేవుడు ఈ చెరసాల నుండి బయటకు తీసుకువెళ్ళగల సమర్థుడు, ఆయన గొప్ప దేవుడు అని నమ్మారు గనుక వారు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఈ పనంతా కూడా దేవుని మీద భారం వేసి వారు దేవునిని స్తుతిస్తూ ఉన్నారు, దేవునికి ఆనందగానాలు పాడుతూ ఉన్నారు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయెను, పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలాయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు శీలలను బట్టి మనం ఏం నేర్చుకుంటా ఉన్నాము అని అంటే, మన జీవితంలో చింత కలిగినప్పుడు, మన జీవితంలో కష్టం కలిగినప్పుడు, మన జీవితంలో ఇరుకు ఇబ్బంది కలిగినప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవునికి స్తుతిగానాలు పాడడమే, స్తుతులు చెల్లించడమే. స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది అని ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా దేవునికి ఆరాధన చేస్తారు, దేవుని నామాన్ని ఘనపరుస్తారు. కనుకనే నేను ఇంత సంతోషంగా ఉన్నానని చెప్పగలను. ఎందుకు అని అంటే, ఎల్లప్పుడూ కూడా నేను ఆనంద గీతాలు పాడుతూ దేవుని సన్నిధిలోనే గడుపుతూ ఉంటాను కనుక నాకు అది ఇష్టము. నా దేవుడు నాతో ఉన్నాడు గనుక నాకు చింత లేదు.
ఒకవేళ నాకు చింత కలిగినప్పటికీ కూడా దానిని నా దేవుడు, ఘనమైన దేవుడు, బలమైన దేవుడు నా తోడుగా ఉన్నాడు కనుక ఆయనకు ఆ కార్యాన్ని అప్పగిస్తాను, ఆయన చూసుకుంటాడు. ఇక్కడ పౌలు శీలలు అదే చేస్తూ ఉన్నారు. వారికి కలిగినటువంటి శ్రమలో, వారికి కలిగినటువంటి ఇబ్బందిలో పాటలు పాడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. రెండవదిగా మనం చూస్తే ప్రార్థన చేస్తూ ఉంటే గనుక దేవుడు మన మాటలు, మన స్వరాన్ని విని ఆయన తప్పకుండా జవాబు అనుగ్రహించే దేవుడు. రెండవది ఒకసారి చదవండి, కీర్తన 34:17. ఏంటి ఎవరు చదవరా? నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. నాతో ఈ మాటలు చెప్పండి. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా వారి ప్రార్థన ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మనం విడిపించబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మొర్రపెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనలను విడిపించే దేవుడు, మన మొర ఆలకించే దేవుడు, మనలను శ్రమలో నుండి తప్పించే దేవుడు. నీకు శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలని వాక్యం చెప్తుంది అనంటే మొర్ర పెట్టాలి. నిజముగా మొర్ర పెట్టే వారి యొక్క మనవిని ఆయన ఆలకించే దేవుడు. ఆయన ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థనకు జవాబులు ఇచ్చే దేవుడు. నీవు ప్రార్థన చేయకుండా చింతపడడం వల్ల నీ జీవితంలో ఉన్నటువంటి సమస్య తొలగిపోదు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీకు కష్టం కలిగింది, నీకు ఇబ్బంది కలిగింది, నీకు అనుకోనటువంటి సంఘటన జరిగింది నీ జీవితంలో, అప్పుడు నీవు వెంటనే ప్రార్థన చేయాలి, దేవునికి మొర్ర పెట్టాలి. ఇక్కడ దేవుడు అదే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని దేవుని యొక్క లేఖనము మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని మాటలు ఎప్పుడు కూడా నిరర్ధకము కాదు. ఒకవేళ మనుషులు మాట్లాడిన మాటలు అసత్యాలుగా మారిపోవచ్చేమో కానీ దేవుడు ఒక్కసారి మనతో నిబంధన చేస్తే అది ఎన్నటికీ మారిపోదు. ఎప్పటికీ కూడా అది చెరిగిపోయినటువంటి ఆజ్ఞగా ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండంలో మనం చూస్తే గనుక ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన తరువాత వాక్యమే దేవుడు. ఇక్కడ వాక్యము దేవుడై ఉండెను అనే మాట మనం విన్నప్పుడు మనం ఏం ఆలోచించాలి అనంటే, వాక్యము మన దగ్గరకు, మన చెవుల్లోనికి వచ్చినప్పుడు దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడనే అంశాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా వారి యొక్క మనవి ఆలకించి వారి శ్రమలలో నుండి వారిని విడిపిస్తాడు. ఈ మాట విన్నప్పుడు మనకు సంతోషం కలగదా అండి? జరిగిన ప్రతి ఇబ్బంది నుండి ఆయన విడిపిస్తాడు అనే విషయం మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము? తప్పకుండా ఆయనకు మొర్ర పెట్టాలి. మనము మొర్ర పెడితే మన ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు, మన మనవిని అంగీకరించే దేవుడు. ఒక బ్రిటిష్ దొరగారు కొంత సైన్యంతో కలిసి ఒక ప్రాంతానికి వెళ్తూ ఒక అడవి దారిలో ఒక ఊరికి దగ్గరలో వారు ఆగి ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఈలోపు ఒక స్త్రీ అటు వెళ్తూ ఆయన కాలు తొక్కేసింది చూసుకోకుండా. ఆ బ్రిటిష్ అధికారికి కోపం వచ్చి ఆ సైన్యంతో ఏమని చెప్తూ ఉన్నాడంటే, మీరు వెళ్ళి ఆమెను బంధించండి, ఆమెను శిక్షించండి అని చెప్పగానే ఆమె తిరిగి వచ్చి బదులు చెప్తూ ఉంది. ఏమనంటే, నేను నా భర్త కనబడక తల్లడిల్లిపోతూ పరుగులు పెడుతూ ఆయనను వెతుక్కుంటూ ఉన్నాను. నిన్ను తొక్కిన విషయాన్ని నేను గ్రహించలేదు. నేను ఎవరి కోసమైతే వెతుకుతూ ఉన్నానో ఆయన మాత్రమే నా కళ్ళల్లో కనబడతా ఉన్నాడు. నా భర్త కోసం నేను పరుగులు పెడుతూ ఉన్నాను, ఆయనను వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాను. నీ కాలు తొక్కిన సంగతి నాకు తెలియలేదు. ఇంతవరకు బాగానే ఉంది. మీరు ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు? అధికారి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ అడుగుతా ఉంది, నేను నా భర్తను వెతుక్కుంటూ వెళ్తా ఉన్నాను, నాకు అదొకటి మాత్రమే కనబడతా ఉంది, నీవు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావు అని అంటే, అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, నీవు చూసుకోకుండా నా కాళ్ళు తొక్కేసి వెళ్ళిపోయావు గనుక నా కాళ్ళు నొప్పిని బట్టి నేను నిన్ను శిక్షించమన్నాను అంటే ఆమె చెప్తా ఉంది, నేను నిన్ను త్రొక్కిన సంగతి కూడా నాకు గుర్తులేదు, కానీ నీవు ప్రార్థనలో ఉన్నటువంటి సంగతి కూడా మరిచిపోయి కాలు తొక్కిన సంగతిని గుర్తుపెట్టుకొని నన్ను శిక్షించమంటూ ఉన్నావు. అంటే నీకు ఏకాగ్రత ఎవరి మీద ఉంది? నీ ప్రార్థన మీద ఉందా? నీ శరీరం మీద ఉందా? నీ ఏకాగ్రత ఎవరి మీద ఉంది? నీ శరీరం మీద నీ ఏకాగ్రత ఉంది గనుక నీవు దానినే లక్ష్య పెడతా ఉన్నావు. నిజంగా నీవు ప్రార్థనలో మునిగిపోయి ఉంటే గనుక నీకు శరీరము ఏం జరుగుతుందో కూడా తెలియకపోయేది.
అని ఆ స్త్రీ మాట్లాడుతూ ఉంది. మన ప్రార్థన కూడా ఒకవేళ ఎలా ఉంటే ఈరోజు సరి చేసుకోండి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, నీవు ఆయనతో మాట్లాడుతూ ఉండగా ప్రక్కన అనేకమైన కార్యాలు కనబడతా ఉంటాయి. నీవు వాటిని చూస్తా ఉన్నావా? దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నావా? మనము వినవలసింది, మనము మాట్లాడవలసింది మన దేవునితో. అప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి చింత మొత్తము తీసివేయబడుతుంది, తొలగించబడుతుంది. ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్తా ఉన్నాడు. నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా ఉంటే గనుక తప్పకుండా నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. తప్పకుండా దేవుడు నీకు జవాబును అనుగ్రహిస్తాడు. అది ఎప్పటికీ మనము మర్చిపోకూడదు. మరొక మాట చదువుదాం. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. నీకు చింత కలిగింది, నీకు కష్టం వచ్చింది, నీకు శోధన వచ్చింది, నీకు శ్రమ వచ్చింది. నువ్వేం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా నీవు దేవుని దగ్గరకు రావాలి. వచ్చిన తరువాత ఆయన నామాన్ని ఆరాధన చేయాలి. నీవు ఆరాధన చేస్తే గనుక నీ స్తుతి ఆరాధన ద్వారా, పౌలు శీలలు ఎలాగైతే స్తుతి ఆరాధనలో వారు విడిపించబడ్డారో అట్టి రీతిగా నీవు విడిపించబడతావు. రెండవదిగా నీవు వచ్చి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆయన ఆలకించిన వెంటనే దానిని అమలు చేస్తాడు. చాలాసార్లు మనం ఎవరికైనా ఏదైనా పని చెప్పామనుకోండి, అరే బాబు ఇది అలా పెట్టు అన్నామనుకోండి, ఇది ఎక్కడే ఉంటుంది, వాడు అక్కడే ఉంటాడు. ఎందుకు అనంటే వెంటనే ఆ మాట వారు వినకపోవచ్చు. కానీ మన దేవుడు అలా కాదు. మనము ఒక్కసారి చెప్తే ఆయన సమయము రాగానే అది జరిగిపోద్ది అంతే. కొన్నిసార్లు మనం కంగారు పడతాం, కానీ దేవుడు ఆ సమయము రాగానే ఆ పని జరిగిస్తాడు. ఆయన నరుడు కాదు. మన మాట విని పక్కకు చూసుకుంటూ వెళ్ళిపోయేటువంటి స్వభావం కలిగిన వాడు కాదు. ఒకవేళ నిన్నెవరైనా ఏదైనా అవసరంలో ఉండి సహాయం కోరితే గనుక నీవేం చేస్తావో తెలుసా? నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను సహాయం కోరినటువంటి వ్యక్తి నీకు ఎదురు పడితే నీవేం చేస్తావంటే వెంటనే ఇటు తిరిగి ఆ పక్కదారిలో నుంచి వెళ్ళిపోతావు. ఎందుకంటే అతనికి సహాయం చేయగలిగిన పరిస్థితి ఉంది కనుక అతను నిన్ను అడిగాడు. అయినా కూడా నీవు తప్పించుకోవడానికి అతని నుండి దూరంగా పారిపోతూ ఉన్నావు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాదు. మన దేవుడు ప్రార్థన చేస్తే, మొర్ర పెడితే, నీతిమంతులు ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన వారికి శ్రమ నుండి విడిపిస్తాడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మూడవదిగా మన విశ్వాసాన్ని బట్టి మన జీవితంలో కలిగిన ప్రతి విధమైన చింత నుండి ఆయన మనలను విడిపిస్తాడు. అదే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఒకసారి చదవండి, మరలా ఒకసారి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పరిపూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు గనుక అతనిని నీవు రక్షిస్తావు, అతనిని నీవు కాపాడుతావు. అతను విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి నీవు అతనితో ఉంటావు అనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీవ్రమైనటువంటి ఆందోళన ఏం తెలియజేస్తుంది అని అంటే నీకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకము తగ్గిపోయిందని తెలియజేస్తుంది. నీవు ఎంత గొప్పవాడివైనా, ఎంత గొప్పదానివైనా కూడా నీవు చింతపడుతూ, కష్టపడుతూ, ఇబ్బంది పడుతూ, శోధనలో ఉన్నావు అని ఆ చింత వైపు చూస్తూ ఉంటే నీకు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము తగ్గిపోయిందనే విషయము నిన్ను బట్టి ఇతరులకు అర్థమవుతుంది. దేవుని బిడ్డవైన నీవు ఎవరిని చూపిస్తూ ఉన్నావు ఈ లోకానికి? నా దేవుడు సమర్థుడు, నా దేవుడు విడిపించగలడు, నా దేవుడు రక్షించగలడు, నా దేవుడు అంతకు మించినటువంటి కార్యాలు చేయగలడు అనే విశ్వాసము నీకుంటే గనుక ఎల్లప్పుడూ దేవుడు నీతోనే ఉంటాడు. మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. 3 వ్యక్తులు వచ్చారు. ఆ 3 వ్యక్తులు మొక్కండి మొక్కండి అని అంటే మేము మా దేవునికి తప్ప మరెవరికి కూడా మేము మొక్కుబడి చేయం. అయితే ఈ 3 ఆ మండుచున్నటువంటి అగ్నిగుండంలో వేసేయండి అని అన్నప్పుడు వారు మాట్లాడుతూ ఉన్నారు, వారి యొక్క విశ్వాసాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఏమన్నా తెలుసా? మా దేవుడు ఈ మండుచున్నటువంటి వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కూడా ఆయనే మా దేవుడు. ఇలాంటి విశ్వాసం నీకు ఉందా? ఇలాంటి విశ్వాసం కదా దేవునికి కావలసింది. అదే దేవుడు మన నుండి కోరుకునేది. విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన చింత కూడా తొలగిపోతుంది. వారి 3 ఆ అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నప్పుడు 4వ వ్యక్తి కూడా కనబడతా ఉన్నాడు.
ఎవరు ఆ నాలుగవ వ్యక్తి? ఎల్లప్పుడూ మనతో సహాయకరముగా ఆదరణకరముగా ఉండేటువంటి మన దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడనే విశ్వాసము నీకు లేకపోతే నీవు చింతపడతావు. ఎల్లప్పుడూ ఆయన మనతో ఉన్నాడనే అంశము నీవు మరిచిపోతే గనుక నీవు బాధపడతావు, ఇబ్బంది పడతావు, దిగులు పడతావు. మన దేవుడు మనతో ఉన్నాడు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆమేన్. ఇంకొక మాట చదువుతారా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుదాం. మనందరికీ తెలిసినటువంటి మాట. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. ఎన్నో చింతలను, ఎన్నో ప్రయాసలను మోస్తూ ఉన్నటువంటి మనలను మన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. ఇది ఎవరు పిలుస్తారు చెప్పండి? ఎవరిని పిలుస్తారు? ఒక వ్యక్తి ఒక ప్లేస్లో కూర్చొని ఆకలి ఆకలి అంటా ఉన్నాడు. ఆ రోడ్లో వెళ్ళే ప్రతి ఒక్కరూ ఆయనకు అబ్బో ఆకలి అవుతుందా అని వెంటనే వారి చేతిలో ఉన్నటువంటి క్యారేజ్ బాక్స్ కానీ లేదంటే పక్కకే హోటల్కి వెళ్ళి వెంటనే బాక్స్ తీసుకొచ్చి కానీ వారికి పెట్టేస్తారా? పెట్టరు. చాలాసార్లు మనం కూడా అస్తమానం వచ్చి అడుగుతూ ఉంటే విసుక్కుంటాం, అవునా కదా? విసుక్కుంటాం, పెట్టాం, అన్నిసార్లు పెట్టాం. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ప్రయాసతో ఉన్నావా? అలిసిపోయి ఉన్నావా? ఇబ్బందిలో ఉన్నావా? చింతలో ఉన్నావా? రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను, నేను నిన్ను చేర్చుకుంటాను అని మన ప్రభువు ఆదరణకర్తగా మనలను ఆదరించడానికి పిలుస్తూ ఉన్నాడు. ఇది ఎంతో ప్రేమ ఉంటేనే కానీ ఆ మాట మన నోటిలో నుండి రాదు. నాకు ఆ సన్నివేశం అనేక సార్లు గుర్తొస్తూ ఉంటుంది. బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మనం లాంగ్ జర్నీ వెళ్ళాలనుకున్నప్పుడు బస్సు ఎక్కుతాం కదా. హైదరాబాద్ బస్సు ఎక్కిన తర్వాత ప్రక్కన ఉన్నవారు మనకు సంబంధం లేని వాళ్ళు ఎవరో కూర్చుంటారు. మనం ఒంటరిగా బస్సు ఎక్కినప్పుడు ప్రక్కన ఒక అతను ఎవరో ఉంటాడు మనం ఎక్కేసరికి, లేదా మనం ఎక్కిన తర్వాత ఒక అతను వస్తాడు. కొంచెం దూరం ప్రయాణం అయ్యేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా నిద్రపోతూ ఇలా పడతా ఉంటారు మన మీద. మనం ఏం చేస్తాం? వారిని ఇలా గెంటుతూ ఉంటాం. వాళ్ళు తెలియకుండా మన మీద ఇలా పడుకుని పోతే మనం ఇలా గెంటుతూ ఉంటాం. ఇలా ఎన్నిసార్లు తోసిన అతను మన మీద పడిపోతూ ఉన్నాడు అనుకోండి, వెంటనే విసుగొచ్చేసి చెప్తాం అతను లేపి కావాలంటే. సేమ్ సిచ్యువేషన్లో నేను నా కుమారుడు వెళ్తా ఉన్నాం అనుకోండి, ఇదే ప్రయాణం నేను నా కుమారుడు వెళ్తా ఉన్నాం. ఇప్పుడు అబ్బాయి నా మీద జారబడకుండా కిటికీకి ఇలా కొట్టేసుకుంటున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే ఆ కిటికీకి ఆ తలకు మధ్యలో మన చేయి అడ్డు పెట్టి అవసరమైతే ఆ బాబు యొక్క తలను మన భుజం పైన వేసుకొని నిద్రపుచ్చుతాం. ఇలాంటి ప్రేమ కలిగి మనల్ని పిలుస్తూ ఉన్నాడు దేవుడు. సొంత కుమారుణ్ణి తండ్రి తన బిడ్డల ఎడల ఎలాగైతే జాలి చూపిస్తాడో, తండ్రి తన బిడ్డల పట్ల ఎలాగైతే కృప కలిగి ప్రేమ కలిగి ఉంటాడో, అలాంటి ప్రేమతో దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. ఈ మాట చెప్పాలంటే ఎంతో ప్రేమ ఉండాలండి. చాలా ప్రేమ కలిగి ఉంటేనే కానీ ఆ మాట మనము చెప్పలేము. మా ఇంటికి రారా భోజనం పెడతాను అని మనం అనగలమా? ఒకళ్ళని రమ్మనగలం, ఇద్దరిని రమ్మనగలం. ఒక 10 మంది వస్తానన్నారనుకో, మనం ఏమంటాం? మా మమ్మీని అడిగి చెప్తాను ఆగు. ఒక 20 మంది ఉన్నారంట, భోజనానికి వస్తారంట, మా మమ్మీని అడిగి చెప్తాను ఆగు. జరుగుద్దా అన్నిసార్లు? కానీ మన దేవుడు అలా మాట్లాడట్లా. నీవు ప్రయాసతో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. పూర్ణమైనటువంటి విశ్రాంతి అంటే అది తాత్కాలికమైనటువంటి విశ్రాంతి కాదు. అదే దేవుడు మనకిక్కడ చూపిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 22:21 ఒకసారి చదువుదాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును,
అలాగున నీకు మేలు కలుగును. నాతో ఈ మాటలు చెప్పండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. మనకు మేలు కలగాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంట? దేవునితో సహవాసం చేయాలి. నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం ఎవరితో చేస్తా ఉన్నావు? నిన్ను బట్టి ఎలాంటి సాక్ష్యం కలుగుతూ ఉంది? కొన్నిసార్లు అడుగుతారు, మీ ఫ్రెండ్ ఎవరో చెప్పండి, నీవు ఎలాంటి వాడువో నేను చెప్తానంటారు. పెద్దలు మాట్లాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు అని అనగానే నా ఫ్రెండ్ అండి పలానాతనండి అని 2-3 పేర్లు చెప్పేసరికి చాలా ఆపు అని చెప్తారు. ఎందుకనంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో వాళ్ళని బట్టి నీవు ఎలాంటి గుణం కలిగి ఉంటావో కూడా చెప్పేయగలుగుతారు. మరి నీ సహవాసం ఎవరితో ఉంది? దేవునితో మన సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మనకు సమాధానం ఇస్తాను, సమాధానం కలుగు చేస్తాను అనేది దేవుని యొక్క మాట. మన సహవాసం ఎవరితో ఉండాలి అనంటే మన దేవునితో ఉంటే అప్పుడు మనకు సమాధానం. ఆయనతో సహవాసం చేసినప్పుడు మనకు సమాధానం కలగడం మాత్రమే కాదు, కానీ మన జీవితంలో అనేకమైనటువంటి మేలులు కలుగుతాయి అని దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతూ ఉంది. చలనములేని పట్టణమందు నివసించువాడా నిత్య నివాసి, చలనములేని పట్టణమందు నివసించువాడా నిత్య నివాసి, సియోను నుండి మము దీవించిన యేసయ్యా స్తుతి స్తోత్రములు, సియోను నుండి మము దీవించిన యేసయ్యా స్తుతి స్తోత్రములు, బ్రతుకుల బ్రతుకును మార్చిన వాడా, గొప్ప రక్షణ మాకిచ్చిన వాడా, బ్రతుకుల బ్రతుకును మార్చిన వాడా, గొప్ప రక్షణ మాకిచ్చిన వాడా, సర్వమునిచ్చి నెత్తురు పంచిన యేసయ్యా స్తుతి స్తోత్రములు, సర్వమునిచ్చి నెత్తురు పంచిన యేసయ్యా స్తుతి స్తోత్రములు. ఎన్నో మేలులు చేసిన ప్రభువా నీకు నా స్తుతి స్తోత్రములు. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఏం కలుగుతుంది అని అంటే మన జీవితంలో అనేకమైన మేలులు కలుగుతాయి అనేది దేవుని యొక్క వాక్యము. దేవుడు ఒక్కసారి మాట ఇస్తే గనుక అది ఎన్నటికీ నిరాధారము లేకపోతే జరగకపోవడము అనేది ఉండదు. యోబు గారి జీవితంలో ఆయన ఎన్నో శ్రమలు అనుభవించిన తరువాత ఫైనల్గా ఏం జరిగింది? ఆయన రెట్టింపు ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. అలాంటి కృప కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ మనం చూస్తే దేవునితో సహవాసం అంటే మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలో తెలుసా? ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. ఈ లోకంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ బ్రాందీ షాపుల దగ్గర, అంటే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఒక ఉదాహరణ చెప్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో తిరుగుతూ ఉన్నటువంటి ఆ ప్రజలతో మనం ఎప్పుడైతే స్నేహం చేస్తామో ఆటోమేటిక్గా మన యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. నీవెవరితో సహవాసం చేయాలి అని అంటే దేవుని సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి విశ్వాసులతో నీవు సహవాసం కలిగి ఉండాలి. దేవుడంటే భయము భక్తి కలిగినటువంటి కుటుంబాలతో, దేవుని పిల్లలతో నీవు ఎల్లప్పుడూ కూడా సహవాసం కలిగి ఉండాలి. దైవజనుల మాటలు వింటూ వారి యొక్క ఆ ఆలోచనలతో నడుచుకునేటువంటి సహవాసం నీవు కలిగి ఉండాలి. అలాంటప్పుడు నీవెక్కడికి నడిపించబడతావు అని అంటే సంతోషము సమాధానంలోనికి నడిపించబడతావు. గొప్ప మేలులను నీవు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మేలులు మనం పొందుకోవాలి అని అంటే ఇక్కడ ఏలియా గారిని ఒక్కసారి మనం గుర్తు చేసుకోండి. 1 రాజులు 19:8. ఆందోళనలో ఉన్నటువంటి ఏలియా గారు ఇక్కడ లేచి హోరేబుకు వెళ్ళమంటే, ఎందుకు హోరేబు? దేవుడు ఎందుకు మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన స్థలం ఇది సంఘానికి సాదృశ్యంగా ఉంది కనుక ఆయన అక్కడికి వెళ్ళమంటా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే దేవుని యొక్క బిడ్డలు ఎక్కడుంటారు అని మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ఆయన బిడ్డలు ఉంటారు కనుక మనము ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి
ఆయన బిడ్డలతో మనం సహవాసం చేయాలి. ఆయన బిడ్డలతో మనం సహవాసం చేసినప్పుడు మనము మేలు పొందుతాము. హల్లెలూయా. చింతపడుతూ ఉన్నటువంటి అనేక కుటుంబాలను దేవుడు ఓదార్చే విధంగా ఈ మాటలు మనకు అందిస్తూ ఉండగా, ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యాధారముగా మనము జీవిస్తూ ఆయన కృపలో వర్ధిల్లే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. లేచి నిలబడదాం. బల్లారాధనలో పాలిపంపులు పొందేవారు ముందుకు వచ్చి నిలవబడండి. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తం, చునన్ను తండ్రితో యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రము చేసి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరమై ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని వారితో చెప్పాను. యేసు చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. సమాధాన పరచును యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమస్యలన్నీ బాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రము చేసి దాన్ని వారికిచ్చి,
దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అయ్యున్నది. దీనిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని వారితో చెప్పాను. సిల్వలో నాకై కాచు యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు ప్రభు యొక్క సమాధానము ఎల్లప్పుడూ మనతో ఉండునుగాక. ఆమేన్. అలాగే అందరూ లేచి నిలబడి ఉండగా